ప్రభువైన యేసు క్రీస్తు యొక్క అతి పరిశుద్ధ నామంలో మీ అందరకు అమలాపురం హౌసింగ్ బోర్డు క్రీస్తు సంఘము మరియు కాకినాడ బాపూజీ నగర్ క్రీస్తు సంఘముల తరపున సత్య సువార్త అనే మా టీవీ ప్రసారాలకు స్వాగతం తెలియజేస్తున్నాం. ఇవాళ ధ్యానాంశం ఏంటంటే ఎదురు చూడనిది, సిద్ధపడనిది. ధ్యానాంశం ప్రార్థన చేసుకున్నాం. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు, స్తుతులు తెలియజేస్తూ ఉన్నాను తండ్రి. ఇవాళ ఎదురు చూడనిది, సిద్ధపడినది ఏమిటో తండ్రి మేము తెలుసుకుంటూ ఉండగా, వివరిస్తూ ఉండగా నేను ఈ ప్రసంగం అందరికీ అర్థమయ్యే రీతిలో ఉండి మేము దేనికైనా సరే సిద్ధపాటు కలిగి ఉండాలి ప్రభు. అటువంటి జీవితాన్ని కలిగి ఉండడానికి ప్రసంగం మాకు సహాయపడలే చేయమని వినయపూర్వకముగా యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన చేయించున్నాను తండ్రి, ఆమేన్. మన జీవితంలో చాలా వాటి కొరకు ఎదురు చూస్తూ ఉంటాం మనం. ఇప్పుడు బిడ్డ పుట్టగానే ఆ బిడ్డ పుట్టుకు కొరకు ఎదురు చూస్తూ ఉంటాం మనం. పుట్టిన తర్వాత ఆడబిడ్డో మగబిడ్డో చూస్తాం. ఆడబిడ్డ అయితే ఎదిగిన తర్వాత పెళ్లి చేయాలని చెప్పేసి చాలామంది ఏం చేస్తారంటే మొదటి నుంచే డిపాజిట్ చేయటం, తన పేరున ఆస్తులు కొనటం, పెళ్ళిడికి వచ్చేటప్పటికి ఎటువంటి ఇబ్బంది ఉండదని చెప్పేసి అవన్నీ కూడా ఏర్పాటు చేసుకుని యుక్త వయసు వచ్చిన తర్వాత ఆ వివాహ దినం కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. చదువుకున్న వాళ్ళు ఉద్యోగం కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. ఇలాగ మన జీవితంలో ఎదురు చూసే సంఘటనలు చాలా ఉంటాయి. అయితే మానవ జీవితంలో సిద్ధపాటు లేనిది, ఎదురు చూడనిది ఏదైనా ఉంది అంటే అది ఒక్క మరణం మాత్రమే. మరణం కొరకు సాధారణంగా ఎవ్వరూ కూడా ఎదురు చూడరు. నేను ఇవ్వాలే చచ్చిపోతానని చెప్పి ఎవరూ కూడా సిద్ధపాటు కలిగి ఉంటారు. కానీ మరణం తథ్యమన్న సంగతి తెలుసు. అది ఏదో ఒక రోజున మనందరికీ సంప్రాప్తం అవుతుందన్న సంగతి కూడా మనకు తెలుసు. అయినా కానీ భూమి మీద మన జీవితం కొరకు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్న మనము మన కుటుంబం కొరకు జాగ్రత్తలు తీసుకుంటాం, పిల్లల భవిష్యత్తు కొరకు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం, ప్రయాణాల్లో ఇంకా చాలా జాగ్రత్తలు మనం తీసుకుంటూ ఉంటాం. మనం ఎందుకు జాగ్రత్త తీసుకుంటున్నాం మనం అంటే మనకి మేలు జరగాలి, మంచి జరగాలని చెప్పి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం మనం. అయితే ఈ లోకంలో మనం జీవించడానికి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాం కదా. మరి ఈ లోకాన్ని విడిచిన తర్వాత, మన దేహం ఈ లోకాన్ని విడిచిన తరువాత శాశ్వత కాలము కూడా జీవించే ఒక చోటు ఉంది. ఆ చోటికి వెళ్ళాలి అంటే మనం భూమి మీద ఉండగానే మనం కొన్ని జాగ్రత్తలు మనం తీసుకోవాలి. అప్పుడు మరణం మనకు సంప్రాప్తమైనా కూడా, మరణం మన దగ్గరకు వచ్చినా కూడా ఆ మరణం మనల్ని ఏమీ చేయలేదు. ఎందుకంటే కేవలం మనం విడిచిపెట్టేది దేహాన్ని మాత్రమే, ఆత్మను కాదు. కనుక మరణానికి మనం భయపడకుండా ఉంటాం. మనం అసలు భూమి మీద జీవిస్తున్నప్పుడు మరణం కొరకు మనం తెలుసుకుంటే కానీ ఆ మరణాన్ని జయించడం ఎలాగో మనకు తెలియదు. మనకు అందుకే మరణం గురించి మనం తెలుసుకోవాలి. అసలు మరణం ఎందుకు వచ్చింది, ఎలా వస్తుంది, ఆ మరణించిన తర్వాత ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. మనం
కానీ దేని గురించైనా మాట్లాడటానికి మనం ఆసక్తి చూపిస్తాం, కానీ మరణం గురించి మనం మాట్లాడుకోవటానికి ఆసక్తి చూపించం. మనం ఎక్కడైనా సరే ఈ జీవిత విషయాల గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఆ మరణం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు, ఎలా వస్తుందో మనకు తెలియదు మనకి. కనుక మరణం కొరకు మనం ఎదురు చూడడం, సిద్ధపాటు కూడా కలిగి ఉండం మనం. అంటే ఏదో ఒక రోజున వస్తుంది అంతే, దానికి సిద్ధపాటు కలిగి ఉండం మనం. అయితే అబ్రహాం మాట్లాడుతున్నాడు, దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాం ఎదురు చూస్తున్నట్లుగా హెబ్రీ పత్రికలో మనకు రాయబడి ఉంది. చూడు, జ్ఞానవంతులు ఏం చేస్తుంటారంటే ఈ భూమి మీద బ్రతుకుతూనే దేవుని చిత్తాన్ని నెరవేర్చి ఏదో ఒక రోజున మనం ఈ దేహాన్ని విడిచిపెట్టాలి, మరణం మనకి సంప్రాప్తం అవుతుంది కనుక ఆ మరణాన్ని జయించాలని చెప్పేసి రాబోయే లోకంలోనికి భూమి మీద ఉండగానే పునాదులు వేసుకుంటూ ఉంటారు. అందులో అబ్రహాం ఒకడు. ఇంకా దావీదు గురించి చూసినట్లయితే దావీదు తన కీర్తన గ్రంథంలో ఏమని మాట్లాడుతున్నాడంటే, తెలుపుము నా అంతము ఎంతో, తెలుపుము నేను ఎంతల్పుడనో, తెలుపుము నా ఆయువు ఎంత అని చెప్పి దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు. ప్రభా, నువ్వు నా ఆయువు ఎంతో నువ్వు నాకు తెలిపినట్లయితే ప్రభా నేను సిద్ధపాటు కలిగి ఉంటానని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. మన ఈ లోకంలో బ్రతకడానికి అనేకమైన ప్రణాళికలు మనం వేసుకుంటూ ఉంటాం మనం, కానీ మరణం కొరకు ఏ ఒక్కరూ కూడా ప్రణాళికలు వేసుకోమని. అంటే అది మన దగ్గరకు రానట్లుగా, అది మాట్లాడుకుంటే మనకి ఏదో కీడు జరిగిపోతున్నట్లుగా మనం అందరము కూడా భావిస్తూ ఉంటాం మనం. కానీ ప్రతి ఒక్క మానవుడు కూడా మరణం కొరకు సిద్ధపాటు కలిగి ఉండాలి. ఏ రోజు మరణం వస్తే అదే రోజున ఈ దేహాన్ని విడిచిపెట్టి మనం పరిశుద్ధుల దగ్గరికి వెళ్ళిపోవాలి. అలా భూమి మీద ఏ మానవుడైతే పునాది వేసుకుంటాడో ఆ మానవుడు ధన్యుడు, నిజముగా దేవుని ఎరిగినటువంటి వాడండి. అందుకే పౌలు మాట్లాడుతున్నాడు, నా పరుగు కడముట్టించితిని, నా విశ్వాసము నేను కాపాడుకున్నాను, నా కొరకు జీవికిరీటం ఉందని చెప్పి మాట్లాడుతున్నాడు. తను జీవించిన జీవితాన్ని వెనక్కి తిరిగి చూసి నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను, నాకు దేవుడు చెప్పిన పని సంపూర్ణంగా నేను నెరవేర్చేస్తాను, కనుక నేను కొద్ది దినాల్లో చనిపోబోతున్నాను, ఉరివేయబోతున్నారు, నాకు భయం లేదు, ఎందుకంటే నాకు జీవకిరీటి వస్తున్నాడు దేవుడు అని చెప్పి, అది నాకు మాత్రమే కాకుండా అది మీకు కూడా దేవుడు ఇస్తాడని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఆయన మరణ దినం కొరకు ఎదురు చూచినట్లుగా దానికి సిద్ధపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనం కనుక మరణం అనేది ఎప్పుడు వస్తుందో ఎలా వస్తుందో తెలియదు కనుక మనం అది ఇవాళ కావచ్చు, రేపు కావచ్చు. మనకు ధనవంతుడి గురించి మనకు తెలుసు, పంటలు బాగా పండిని, ఎంతకు ముందు కంటే సమృద్ధిగా పండిని, ఇప్పటికే అతనికి చాలా గిడ్డంగులు ఉన్నాయి, ఆ గిడ్డంగులో చాలా స్టోరేజ్ చేసుకున్నాడు. అయినా మరలా విపరీతంగా పండేయటం వల్ల అవి ఎక్కడ పెట్టుకోవాలో ఎలా దోచుకోవాలో తెలియక ఇంకా కొత్త గిడ్డంగులు కట్టించాలని చెప్పి అనుకున్నాడు. తన ప్రాణంతో మాట్లాడుతూ ఉన్నాడు, నా ప్రాణమా యెహోవాను అంటలేదండి, అది గమనించండి. ఇక్కడ నా ప్రాణమా యెహోవాను సన్నుతించమంటలేదండి, నా ప్రాణమా తినుము త్రాగుము సంతోషించు. ఇంకా అనేక సంవత్సరాలకు సరిపడా ఆస్తి నీ కొరకు ఉంది కనుక, నీకు ఎటువంటి లోటు లేదు కనుక నీవు తినుము తాగుము సంతోషించమని తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. అతనికి మరణం అంటే అతనికి చులకన, అసలు మరణం కొరకు ఎదురు చూడలేదు, అసలు తన జీవితంలో ఇంకా మరణమే రాదు అన్నట్టుగా అతను భావిస్తున్నాడు. అతను అసలు మరణం ఇంకా రాదు, ఇంకా నాకు చాలా ఆయుష్ ఉందని చెప్పి తన ప్రాణంతో మాట్లాడుకుంటూ ఉన్నాడు. ఆ ప్రాణమా తినుము తాగుము ఇంకా విస్తారంగా పంటలు పండేసినాయి, ఇంకా నీ కొరకు నువ్వు సంతోషంగా ఉంటాను, గిడ్డంగులు కట్టేస్తున్నాను, పెద్ద పెద్ద గొడవన్స్ కడతాను, నీకు ఏం కావాల్సింది సంతోషమని చెప్పాడు. దేవుడు విన్నాడు, ఒరే వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణాలు అడుగుతున్నారు అంటే నువ్వు వేళ చచ్చిపోతున్నారా,
నువ్వు ఎవరి కొరకు గిడ్డంగులు కడతావు? ఈవేళ రాత్రి పోయే ప్రాణాన్ని నువ్వు సంతోష పెట్టుకుంటావు అని చెప్పి అంటున్నాడు దేవుడు. చూసారా, దేవునికి తెలుసు అది అతని ఆఖరి దినం అని తెలుసు. కానీ మానవుడికి అది ఆఖరి దినం అన్న సంగతి తెలియదు. ఎందుకు తెలియదు? దాని కొరకు అతను సిద్ధపాటు కలిగి లేడండి. ఇంకా నేను ఆరోగ్యంగానే ఉన్నాను కదా, నేను ఇంకా చాలా కాలం బ్రతుకుతాను కదా, ప్రస్తుతానికి అంత బాగుంది కదా అని అనుకున్నాడు. కానీ అంత ఆకస్మికంగా మరణం అతనికి వస్తుందని చెప్పి అతనికి తెలియదండి. ఈవేళ సిద్ధపాటు లేకుండా ఆ ధనవంతుడు ఇంకా చాలా కాలం బ్రతుకుతామని చెప్పి ఎలాగైతే అనుకున్నాడో, ఈ లోకంలో ఇంకా అనేక మంది అదే ఆలోచన, అదే తలంపుతో ఉన్నారు. కానీ ఆ రాత్రే పోయాడండి అతను. ప్రాణం పోయిందండి. తన ఆశ అయిపోయింది, వేరొకటి చేతులకు వెళ్ళిపోయింది. అది కొడుకు కావచ్చు, ఇంకెవరు కావచ్చు, ఇంకొకరు ఎవరైనా కావచ్చు. మరి ప్రాణంతో ఏం చెప్పుకున్నావు? తినమన్నావు, తాగమన్నావు, సంతోషించమన్నావు. ఎక్కడ? నువ్వు ప్రభుని స్తుతించలేదు గనక, నువ్వు గణపరచలేదు గనక నీ ఆత్మ వెళ్ళి వేదనకరమైన స్థలంలోకి పోయింది. అక్కడ ఏడ్పు, రోదన, వేదన, దుఃఖము, పండ్లు కొరుట, జ్ఞాపకాలు, బాధలు. నువ్వు భూమి మీద ఎంత సంతోషంగా జీవించాడో అంతకి కొన్ని వేల కోట్ల రెట్లు బాధను, వేదనతను ఆ రాత్రి అనిపించడం మొదలైందండి. కనుక మనం అందరము కూడా ఒకవేళ ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చేస్తారేమో, పంచభూతాలు మిక్కిటి వేండంతో లయమైపోతాయేమో. కనుక ఇవాళే కనుక యేసుప్రభు వచ్చేస్తే నేను ఆయనతో పాటు నేను వెళ్ళిపోవాలి అని సిద్ధపాటు కలిగి ఉండాలి. బుద్ధిగల కన్యకలాగా సిద్ధపాటు కలిగి ఉండాలట మనం. ఎందుకంటే దేవుడు మనకు అన్నీ తెలియజేశాడు, కానీ మన మరణం ఎప్పుడో దేవుడు మనకు తెలియచేయలేదు. మన ప్రాణాత్మలు దేవుని వస్త్రంలో ఉన్నాయి. నరులారా రండి అని ఎప్పుడు అంటాడో తెలియదండి. కనుక ఎప్పుడు మన ఈ దేహాన్ని విడిచిపెట్టాలో మనకు తెలియదు. కనుక మనం అందరము కూడా మనం ఏం చేయాలంటే, ఇవాళ ప్రభు వచ్చేస్తారు కనుక నేను మంచి జీవితాన్ని జీవించాలి, నేను పాపాన్ని పూర్తిగా విడిచిపెట్టేయాలి. నేను పాపంలో ఉంటే ఇప్పుడే కనుక మరణం నాకు సంప్రాప్తమైతే, ఇప్పుడైనా నీ దేహం నుండి నా ఆత్మ వేరైపోతే నేను ఎక్కడికి వెళ్తాను? నేను ఆ నిత్య నరకానికి వెళ్ళకూడదు, నిత్య జీవానికి వెళ్ళాలి, పరలోకంలో ఉండాలి, ప్రభువుతో ఉండాలి, పరిశుద్ధులతో ఉండాలి. అక్కడ ఏడ్పు కానీ, దుఃఖము కానీ, బాధ కానీ, కన్నీళ్లు కానీ ఏమీ లేని చోటది, నిత్యము సంతోషంగా ఉండే చోటది అని భూమి మీద మనం పునాదులు వేసుకోవాలని అదే తెలియచేస్తున్నాడు మనకి దేవుడు. ఒకవేళ లేదంటే ఈవేళ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇప్పుడు రాకపోయినా కూడా ఈవేళ ధనవంతులకి ఈ రాత్రికే మనం చనిపోవాల్సి వస్తే దేనికైనా సరే మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. మనం ప్రభా నువ్వు ఒక మంచి దినాన్ని నాకు అనుగ్రహించావు తండ్రి, ఈ దినమంతా నీ కృపలో నడిపించు తండ్రి, ఎటువంటి పాపానికి నేను గురి కాకుండా చేయండి, ఏ ఒక్కడిని మోసం చేయకుండా, ఏ ఒక్కడితో అబద్ధం ఆడకుండా, ఏ ఒక్కడికి కీడు చేయకుండా, ఏ ఒక్కడికి నేను హాని చేయకుండా నేను నడిపించండి. సాధ్యమైతే ఇతరులకు మేలు చేసేవాడుగా చేయండి. నన్ను నేను కాపాడుకుంటూ అలాగే నా సహోదరి సహోదరులందరినీ కాపాడుకునే వాళ్ళ చేయండి అనే దేవుని బ్రతిమాలుకోవాలి. మనం అది చెయ్యాలి మనం. అందుకే దావీదు అడుగుతున్నాడు, తెలుపుము నా అంతమెంతో, తెలుపుము నేను అంతల్పుడును, తెలియజేతని నా ఆయువెంతో అని మాట్లాడుతూ ఉన్నాడు. మన ఎదురు చూడండి ఏంటంటే, ఆ ధనవంతుడు ఎదురు చూడలేదు. అదేవిధంగా లోకాసువార్తలో హేరోదు కూడా పుట్టినరోజున రాజవస్త్రాలు ధరించాడు, రాజధనం చేత్తో పట్టుకున్నాడు, ప్రజలందరూ ఎదుర్కొండా పుట్టినరోజు జరుపుకుంటున్నాడు, ప్రజలందరూ ఎదుర్కొండా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రజలందరూ కూడా హేరోదు మాట్లాడుతుంటే ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరం కాదని చెప్పి అన్నప్పుడు పొంగి పొర్లిపోయాడండి. వాళ్ళ కేరింతలు, అర్తనదాలు ఆ రాజుని పొగుడుతూ ఉంటే ఉబ్బి తబ్బిబైపోయాడు. నాకంటే గొప్పవాళ్ళు లేడని చెప్పి అనుకున్నాడు. నేను ఇంకా బోలు పుట్టినరోజులు చేసుకోవాలని చెప్పి అనుకున్నాడు. కానీ చివరికి అయిపోయిందండి. అదే రోజు అతను మరణదినం అని అతనికి తెలియదండి. అతడు దేవుని స్తుతించనందువలన దోత అతనిని మొత్తగా అతడు
పురుగులు పడి ప్రాణం విడిచిన ఉందండి అక్కడ మనకి. అతను ఎదురు చూడలేదని ఊహించిన సంఘటన అండి ఇదంతా కూడా. కానీ క్రైస్తవుడు ఎలా ఉండకూడదండి. ఈ రాత్రే మన దేవుడు రమ్మంటే, ఈ క్షణమే దేవుడు మనం రమ్మంటే, ఈ క్షణమే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చేస్తే మన సిద్ధపాటు కలిగి బుద్ధిగల కన్యకలా ఉండాలి, కానీ బుద్ధి లేని కన్యకలాగా మనం ఉండకూడదు. దేవుడు తెలియజేస్తున్నాడు. ఎందుకంటే ఈ లోకంలో జరిగిన కొన్ని సంఘటనలు కనుక మనం చూసినట్లయితే మనం అనుకుంటాం, మన జీవితంకి ఎన్నో ప్లాన్లు వేసుకుంటాం, ఏదేదో అది చేయాలి ఇది చేయాలని చెప్పి అనుకుంటూ ఉంటాం. అది ప్రభు చిత్తమైతే అవి చేయొచ్చు. అందుకే అనుకోవాలి ప్రభు చిత్తమైతే నేను బ్రతికి ఉంటే, దేవుడు నన్ను సజీవుడిగా చేస్తే నేను అది చేస్తాను, ప్రభు కృపను ఇది చేస్తానని చెప్పి అనుకోవాలి తప్ప నేను అది చేసేస్తాను ఇది చేసేస్తానని చెప్పేసి మనం అనుకోకూడదండి. మనం చూస్తే రాజశేఖర రెడ్డి గారు చనిపోతారని చెప్పి అనుకోలేదండి. ఆయన ఆకస్మికంగా మరణం వచ్చింది. వేళ మనం చాలా మందిని చూస్తుంటాం, ప్రయాణమే వెళ్తుంటాడండి. అతను మళ్ళీ తిరిగి వెనక్కి రావటం లేదు. అతను చనిపోతున్న అతను తెలియదండి. ఆ మరణం కొరకు అతను ఎదురు చూడలేదు, సిద్ధపాటు కూడా కలిగి లేడు, కానీ చనిపోయాడు. ఊహించిన సంఘటన అండి అది. అలాగనే 1984లో డిసెంబర్ 23వ తారీఖున రాత్రి వేళ ప్రజలందరూ కూడా, భోపాల్ అందరూ కూడా సుఖంగా నిద్రపోతూ ఉన్నారు. ప్రతిదినం ఎలాగైతే నిద్రపోతున్నారో వాళ్ళు కూడా అలాగే నిద్రపోతున్నారు. చాలా డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయారండి వాళ్ళందరూ కూడాను. ఒక్కసారిగా అక్కడ ఉన్న ఒక కర్మాగారంలోంచి ఒక భయంకరమైన విషవాయువు బయటకు వచ్చేస్తున్నారు. ఊపిరి ఆడక వితిన్ మినిట్స్లో 16,000 మంది చనిపోయారండి రాత్రి భోపాల్లో. ఆ కంపెనీ, ఆ ఫ్యాక్టరీ చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో ఆ విషవాయువు మొత్తం అంతా కూడా వ్యాపించేసినప్పుడు ఊపిరి ఆడక గిలగిల కొట్టుకుంటూ శుభ్రంగా పడుకున్నటువంటి వాళ్ళు, ఉదయాన్ని లేవలసినటువంటి వాళ్ళు ఒకే రోజుని 16,000 మంది చనిపోయారు. 5,58,125 మంది ఇంజూర్ అయిపోయారండి. వాళ్ళ జీవితాంతం లాక్కుని పీక్కుని బాధతో వాళ్ళు బ్రతికారండి. వాళ్ళు చాలా కష్టంతో బతకలేక చావలేక కొట్టుమిట్లాడుతూ వాళ్ళు బ్రతికారు. వాళ్ళు ఊహించారు అసలు మరణం ఇలా సంప్రాప్తం అవుతుందని, ఇటువంటి మరణం వస్తుందని వాళ్ళు అసలు ఊహించారా? ఎదురు చూడనిది. అందుకే మనం ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు. అందుకే నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగంలో సమస్తమా ఆయన చేసిన ఉపకారాలు దేన్ని కూడా మర్చిపోకు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల పాపం నుండి, మరణం నుండి విడిపించడానికి లోకంలోకి వచ్చాడు అని ప్రతి ఒక్కరూ కూడా యేసుక్రీస్తుని దేవుని కుమారుడు ఒప్పుకొని పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొంది ప్రతి ఆదివారం ఆత్మతో సత్యముతో ఆరాధించినట్లయితే, ప్రార్థన యందు, సహవాసమందు, రొట్టె విచ్చటందు, వాక్యమందు ఎడతెక్క జీవించినట్లయితే దేవుడు మీ జీవితాలకు ఒక భద్రత ఉంటుంది. మన జీవితాలకి భద్రత దేవునిలో ఉంది, కానీ మనం చేయించుకునే ఇన్సూరెన్స్లో లేదండి. ఇవాళ చాలామంది అనుకుంటూ ఉంటారు ఇన్సూరెన్స్ చేయించుకుంటే మన జీవితానికి భద్రత ఉందని చెప్పి అనుకుంటారు. కానీ దేవుడు గనక తన చెయ్యిని మనం ఏం తీసివేస్తే ఇన్సూరెన్స్ కాదు కదా, ఏ కార్పొరేట్లు ఆసుపత్రులు కూడా మనం బాగు చేయలేము. అందుకే మనం బ్రతకాలన్నా చావాలన్నా దేవుని చేతిలో ఉండేవన్నీ కూడా. అందుకే ఆ దేవునికి మనం లోబడి జీవించినప్పుడు, ఆ దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చినప్పుడు, ఆ దేవుని మనం సంతోషపెట్టినప్పుడు, ఆ దేవునికి ప్రతిదినము మనం కృతజ్ఞతాస్తులు చెల్లించినప్పుడు, మన విన్నపాలు దేవునికి తెలియచేసుకున్నప్పుడు మన కుటుంబాలు క్షేమకరంగా ఉంటాయి. ఆయన దీర్ఘాయు చేత మనం తృప్తిపరుస్తాడు దేవుడు. మన పిల్లల్ని చూసేలా దేవుడు చేస్తాడు. అలాగే దావీదు పండు ముసలితనమందు నిద్రించి పితల యొద్దకు వెళ్ళానుందండి. దీర్ఘాయుష్ అతనికి ఇచ్చాడు దేవుడు. చూసారా, మనం ఎప్పుడు కూడా దేవుని కృప, దేవుని భద్రత, దేవుని కాపుదల్లో మనం ఉండాలి. ఆ కాపుదల ఎవరిలో ఉంది? క్రీస్తులో ఉంది. మన ప్రాణాన్ని ఈ మరణం నుండి, ఈ శాపం నుండి విడిపించడానికే యేసుప్రభు లోకంలోకి వచ్చాడండి. ఆయన
చాలా మందికి నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును అంటే చాలా మందికి వెటకారంగా ఉంటుంది. యేసుప్రభువుని నమ్మకపోతే రక్షణ లేదంట, అంటే ఆయన పెద్ద సైకో ఏమో అని మాట్లాడతారు కొంతమంది. నువ్వు సృష్టికర్తను తెలుసుకోకపోతే ఆయన ఇచ్చిన ప్రాణంతో బ్రతుకుతూ, ఆయన సృజించిన సృష్టిలో జీవిస్తూ, ఆయన సృజించిన నేల మీద బ్రతుకుతూ, ఆయనకి ఇచ్చిన గాలి పీల్చుకుంటూ, ఆయన ఇచ్చిన ఆహారం తింటూ, ఈవేళ ఈ దేవుని సైకో అని మాట్లాడుతున్నారు కొంతమంది మూర్ఖులు. ఆయన సైకో అయితే నీకు ప్రాణం ఎందుకు ఇస్తాడు? నీ పురుట్లోనే చంపేద్దరు కదా నిన్ను. అలా తల్లి గర్భంలోకి నేను రానోడు కదా అసలు. సైకోని ఎవరిని అంటారు? గర్భంలో ఉండగానే చంపేస్తే వాడిని సైకో అంటారు. నీకు ప్రాణం ఇచ్చి, నీకు రూపం ఇచ్చి, నీకు జీవం ఇచ్చి, నీ ఒంటరిగా ఉండకూడదని సాటైన సహాయాన్ని ఇచ్చి, నీకు మళ్ళీ పిల్లల్నిచ్చి, ఇవన్నీ దేవుడు చేస్తే దేవుని ప్రేమను అర్థం చేసుకోలేని వీళ్ళ సైకోలు బోల్డ్ మంది ఉన్నారు వీళ్ళ లోకంలో. వాళ్ళకి దేవుని ప్రేమ తెలియదు, దేవుడు అంటే ఏంటో తెలియదు అని పిచ్చివాగుడు వాగుతుంటారు. ఈ సృష్టిలో ఉన్న వాటిలన్నింటినీ దేవుళ్ళని పూజించేస్తుంటారు, నిజమైన దేవుడిని మానేసి సృష్టిని పూజించేస్తూ ఉంటారండి వీళ్ళు. కనుక మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. మనం యేసుక్రీస్తు అందరికీ ప్రభు, కేవలం కొంతమందికి మాత్రమే ప్రభు కాదండి. ఆయన అందరికీ ప్రభు అండి. ఆయన ఈ సమస్తాన్ని సృజించినటువంటి వాడు, నిన్ను కానీ నన్ను కానీ అందరినీ సృజించినటువంటి వాడు యేసు ప్రభు. తండ్రితో సమానుడు. ఆయన ఉనికి, ఆయన జన్మ ఆయన ఉనికికి ఆరంభం కాదు, తెలుసుకోవాలి మనుషులు. ఆయన జన్మ ఆయన ఉనికికి ఆరంభం కాదు. నువ్వు పాపంలో పడి చచ్చిపోకుండా ఆ పాపం నుండి విడిపించడానికి వచ్చినటువంటి వాడండి ఆయన. యేసుక్రీస్తు లోక రక్షకుడు. తెలుసుకోవాలి వాళ్ళు చాలా మంది. వేళ ఆయన మరణం ఏమీ చేయలేకపోయింది. మరణాన్ని జయించినటువంటి వాడు, జయశాలి, మరణములు విరిచినటువంటి వాడు. అలాగనే క్రీస్తులో మనం జీవిస్తే ఆ మరణములు విరిచేసి దేవుడు, దేవదూతలు పరలోకంలో ఎక్కడైతే ఉన్నారో అక్కడికి మనం వెళ్ళాలి. మనం దేవుడు అది కోరుకుంటున్నాడు. కనుక రేపేం సంభవిస్తుందో నీకు తెలీదు. మన జీవం ఏపాటిది, అంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వాళ్ళం మనం. కనుక దేవుడు మనకు ఆయుష్ ఇచ్చినప్పుడు ఆ దేవుడు నిజ దేవుడిని తెలుసుకుని ఆయనను వెంబడించి, ఆయన గణపరిచి, ఆయన కీర్తించి ఆయనతో కలిసి జీవించాలి మనం. అప్పుడు మన జీవితానికి భద్రత ఉంటుంది. ఇప్పుడు మరణం వచ్చినా మనల్ని ఏం చేయలేదు. మరణం మనల్ని ఏమీ చేయలేదు మనల్ని. కానీ మనం ఎక్కడికి వెళ్ళినా క్షేమంగా వెళ్తే క్షేమం వస్తే మన చుట్టూ దేవదూతలు ఉంచారు దేవుడు మనకి. కనుక మనం ఈ లోకం అన్నిటికీ సిద్ధపడుతున్నాం. కనుక మరణానికి కూడా మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. ఇప్పుడే వస్తుందా, సరే ప్రభు నేను వచ్చేస్తాను అన్నట్టుగా ఉండాలి మనం. ఆనోక్షుడు దేవునితో నడిచాడు, దేవుడు కొనిపోతే చిత్తం ప్రభు అని అంటే దేవునితో వెళ్ళిపోయాడు. అలాగే మనం కూడా ఉండాలి. మనం అలా ఉండాలి అంటే ప్రతిరోజు జాగ్రత్త కలిగిన జీవితాన్ని జీవించాలి. ప్రతిరోజు పాపరహితుడిగా మనం జీవించాలి. మనం యథార్థవంతుడిగా జీవించాలి. మేలు చేసేవాడుగా జీవించాలి. ప్రేమించేవాడుగా జీవించాలి. అనేక మందిని క్రీస్తులో నడిపించేవాడుగా జీవించాలి. అప్పుడు మనకు మరణం ఎదురొస్తుంటే దాంతోపాటు నడు నేను వస్తానని చెప్పి మనం కూడా వెళ్ళిపోతాం. మనం అలా ఉండాలి. మనం భయపడిపోయి పారిపోయేలా మనం ఉండకూడదు. మనం ఆయన దాని చేతిలో చేయనోడు తెప్పించుకోలేడు. కనుక ఆ మరణాన్ని అధిగమించాలంటే నేనే ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుని కుమారుడు గొప్ప. ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచిన వాడు. కనుక మనం అందరము కూడా ప్రతిదినము కూడా దేవునితో నడుద్దాం, సిద్ధపాటు కలిగి జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడు, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు తండ్రి. ఎదురు చూడనిది ప్రభా, సిద్ధపాటు కలిగి ఉండలేని ఏదైనా ఉందంటే ప్రభా అది మరణం ప్రభా. కనుక ఎప్పుడు వస్తుందో మాకు తెలియదు. బుద్ధిగల కన్యకుల తండ్రి, నీ కుమారుడు అక్కడ కొరకు ఎలాగైతే, రాజు కొరకు ఎలాగైతే ఎదురు చూస్తారో తండ్రి, మేము కూడా నీ కుమారుడు అక్కడ అలా ఎదురు చూస్తాం. ఇప్పుడే నీ కుమారుడు వచ్చేస్తే మేము వీటి అన్నింటినీ విడిచిపెట్టి నీ కుమారుడితో బయలుదేరాలి ప్రభు. లేదంటే ఈవేళ నువ్వు వచ్చేయమంటే తప్పకుండా ప్రభు ఇదిగో నేను వచ్చేస్తాను చెప్పేసి ఒక మంచి జీవితాన్ని జీవించి
ఒక చక్కటి భూమి మీద ఎటువంటి రిమార్క్స్ మాకు లేకుండా ఉండాలి తండ్రి. ప్రతిదినము యథార్థవంతులుగా జీవించాలి, పాపరహితులుగా మేము జీవించాలి తండ్రి. అటువంటి జీవితాన్ని మాకు ప్రసాదించమని, అనేక మందిని సత్యంగా నడిపించే కృపను తెచ్చేయమని, ఈ వాక్యం ప్రతి ఒక్కరిని పేరు పేరు వస్తున్న బలపరిచి దీవించి ఆస్వాదించి వారి హృదయవాంఛలన్నీ కూడా తీర్చి నిత్య జీవానికి వారసులుగా చేయమని క్రీస్తు యేసునామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనములు. బ్రదర్ జార్జ్ రాజు వారా, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, హౌసింగ్ బోర్డ్, అమలాపురం, నియర్ కిమ్స్ మెడికల్ కాలేజ్, కోనసీమ డిస్ట్రిక్ట్, 523201. మొబైల్ నంబర్ 9848730355, 92933174187. ఈమెయిల్ ఐడి georgerajuvara@gmail.com. వెబ్సైట్ www.helpingforpoor.com.